ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లైన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది.